శ్రీశైలం రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను తక్షణమే విడుదల చేసి రాయలసీమ ప్రాంతంలో తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడిని తీర్చడంతో పాటు ఎండిపోతున్న ఆరుతడి పంటలను పశు సంపదను కాపాడాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది। ఈ మేరకు సమితి ఉపాధ్యక్షులు ఏరువ రామచంద్రారెడ్డి, ఎర్రం శంకర్ రెడ్డి నేతృత్వంలో కేసీ కెనాల్, తెలుగంగా, ఎస్ఆర్బీసీ పరిధిలోని ఆయకట్టు రైతులతో కలిసి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు తెలుగంగా, కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ముఖ్యమంత్రికి ఉద్దేశించిన వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ గత వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్కు 2000 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలు వచ్చినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు అనాలోచితంగా విడుదల చేయడంతో జలాశయంలో క్యారీ ఓవర్ నిల్వలను సంరక్షించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు సీమలో తీవ్రమైన సాగునీటి సంక్షోభం ఎదురవుతోందని మండిపడ్డారు। ప్రస్తుతం ఎగువన కర్ణాటక పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శ్రీశైలానికి వరద నీరు చేరుతుండడంతో ఈ తరుణంలోనైనా రాయలసీమ ప్రాజెక్టులకు తక్షణమే నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో నంది రైతు సమైక్య అధ్యక్షుడు బెక్కం రామసుబ్బారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు దామోదర్ రెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, తెలుగంగా పరిరక్షణ సమితి నాయకులు సదాశివారెడ్డితో పాటు బంగారు చిన్న కొండన్న, కృష్ణమోహన్ రెడ్డి, పెద్దన్న, భాస్కర్ రెడ్డి, బక్కా హుసేని, పిట్టల మదార్సాబ్, మహిపాల్ రెడ్డి, పట్నం రాముడు, శివరామిరెడ్డి మరియు తెలుగంగా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు। ఈ సంవత్సరం ఎల్లో వల్ల వర్షాభావం తక్కువ ఉండడం వల్ల వర్షాభావం తక్కువ ఉంది రాయలసీమ జిల్లాల్లో। అదృష్టం కొద్దీ మనకు కృష్ణా, తుంగభద్ర నీళ్ళు వచ్చినాయి। శ్రీశైలం కూడా సుమారుగా దగ్గర సుమారుగా వస్తున్నాయి। వెంటనే తక్షణమే అన్ని దానిలో కేసీ కెనాల్కు, అట్లా ఎస్ఆర్బీసీకి, తెలుగంగకు వెంటనే నీరు వదలాలి। లేకుంటే ఈరోజు ఎందుకంటే ఈరోజు వాళ్ళు కూడా కిందోళ్ళు కూడా ఈరోజులే కరెంటు కానీ అదేని ఇదేని మోసం చేసే పరిస్థితి ఉంది। ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు అడిగే పరిస్థితులు లేరు కాబట్టి రైతులమే మేమంతా ఖచ్చితంగా మన అందరికీ నీళ్ళు ఎంతమంది నీళ్ళు వదలాలనే ఉద్దేశంగా ఈరోజు అన్ని ఆఫీసులు తిరిగి అందరికీ మెమరాండం ఇస్తున్నాం। ఈ 10 రోజుల్లో ఎవరు స్పందించకుండా మాత్రం రాయలసీమ ప్రాంతం ఎడారైతుంది, రాయలసీమ మట్టి కొట్టుకుంటాము। దయచేసి ప్రతి అధికారి ఆలోచన చేసి ఈ వారం రోజుల్లో నీళ్లు వదిలితే రైతు బాగుండని చెప్పి తక్షణమే వదలని చెప్పి కోరుకున్నాను। 2000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల। కానీ ఈ సంవత్సరం దేవుని దయ వల్ల ఎగువన వర్షాలు పడి శ్రీశైలం రిజర్వాయర్ 860 అడుగులకు చేరువలో ఉంది కాబట్టి తక్షణం మా రాయలసీమ జిల్లాలకు నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తెలుగంగకు, ఎస్ఆర్బీసీకి, కేసీ కెనాల్కు నీళ్లు వదిలి మా ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము। అలాగే మా రిజర్వాయర్లని నింపి దానికి సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన చెరువులన్నీ కూడా నీళ్లతో నింపి పెట్టాలి। ఇది మాకు తాగునీటి సమస్య, సాగునీటి సమస్య కూడా ఇప్పుడు తాగునీటికి చాలా ఇబ్బంది ఉంది। రైతులు వర్షం లేక ఎదురు చూస్తున్నారు కాబట్టి తక్షణం మాకు నీళ్లు కాలువలకు వదిలి మా రాయలసీమ రైతులను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం।